లంగర్ హౌస్ యువతి మృతి కేసులో ఒక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. ఫ్రెండ్ పై కోపంతో ప్రాణాలు తీసుకుంది రేణుక. ఫారూక్తో హోటల్కు వెళ్ళాక సత్య అనే అమ్మాయికి రేణుక వీడియో కాల్ చేసింది. వీడియో కాల్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రేణుక ఫుల్గా మద్యం తాగి కాల్ చేసిందంటూ సత్య చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా రేణుక సత్య మాట్లాడుకోలేదంటూ తెలుస్తోంది. ఈ నెల 2న సత్య బర్త్డే కావడంతో వీడియో కాల్ చేసింది రేణుక. సత్య మాట్లాడకుండా ఆమె లవర్ బన్నీతో ఫోన్ మాట్లాడించడంపై రేణుక ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానంటూ సత్యని బెదిరించింది. చస్తే చావు పీడ విరగడైపోతుంది అనడంతో ఆవేశంతో రేణుక బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సత్య రేణుకకు మధ్య జరిగినటువంటి సంభాషణపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తల్లిదండ్రులను వదిలేసి కొద్ది రోజులుగా తన 7 ఏళ్ల కొడుకుతో కలిసి సత్య దగ్గర ఉంటుంది రేణుక. 8 ఏళ్ల క్రితం రేణుకకు పెళ్లి జరిగింది. 4 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఫ్రెండ్తో జరిగినటువంటి గొడవ కారణంగానే ఇంత ఘాతుకానికి పాల్పడినట్లుగా మనకి తెలుస్తోంది. అల్వాల్కు చెందిన ఎన్ సుబ్రహ్మణ్యం రేణుక తన పేరు 26 ఇయర్స్ ఓల్డ్గా గుర్తించారు. ఆమె కూకట్పల్లిలోని ఒక క్లబ్లో డాన్సర్గా ఉద్యోగిగా పనిచేస్తుంది. 8 ఏళ్ల క్రితం వివాహమై ఒక బాబు ఉన్నప్పటికీ భర్తకు దూరంగా ఉంటూ కూకట్పల్లిలో తన ఫ్రెండ్తో కలిసి ఉంటుంది అంటూ కూడా తెలుస్తోంది. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూక్ అనే ఒక డైరీ వ్యాపారితో ఆమెకి గత 6 నెలలుగా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి గురువారం తెల్లవారుజామున లంగర్ హౌస్లోని వి గ్రాండ్ హోటల్లో ఒక రూమ్ తీసుకున్నారు. గురువారం రాత్రి 10:30 సమయంలో ఫారూక్ ఏదో పని మీద లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి హోటల్ నుంచి బయటకు వెళ్ళాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారుగా రాత్రి 12:24 సమయంలో రేణుక తన రూమ్మేట్ సత్య అతని తమ్ముడు బన్నీకి వీడియో కాల్ చేసింది. జూలై 4న బన్నీ పుట్టినరోజు కాగా జూలై 4 నుండి బర్త్డే గిఫ్ట్ ఇస్తాను అని చెబుతూ వీడియో కాల్లోనే తనకి ఇదొక బర్త్డే గిఫ్ట్గా భావించు అంటూ బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఫోన్ బెడ్ మీద పడి ఉండడం చూసిన సత్య వెంటనే ఫారూక్కి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. అతను హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వారు వచ్చి చూసేసరికి రేణుక ఫ్యాన్కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు ఇది ఆత్మహత్య కాదు, ఇది బలవన్మరణం కాదు, ముమ్మాటికి హత్య అంటూ రేణుక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫారూక్ మీద వాళ్ళు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లంగర్ హౌస్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు అనుమానాస్పద మృతిగా సెక్షన్ 194 కింద బిఎన్ఎస్ఎస్ 194 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఫారూక్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. హోటల్ సీసీటీవీ ఫుటేజ్, రేణుక మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, ఇప్పుడు ఫారూక్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు అంటూ తెలుస్తోంది. పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి? ఎస్ నందు, ఈ ఘటన మాత్రము మరి 1వ తారీఖు రోజు అంటే 2వ తారీఖు రోజున మధ్యాహ్నం పూట చోటు చేసుకుంది. కానీ 1వ తారీఖు రోజు సాయంత్రము 3:30 వీళ్ళు లాడ్జ్లో దిగారు. అదేవిధంగా లాడ్జ్లో దిగిన తర్వాత నైట్ అంతా గడిచిన తర్వాత కూడా తెల్లారి ఉదయము 2వ తారీఖు ఉదయమే ఫారూక్ ఫంక్షన్ ఉందని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. తను వెళ్ళిన తర్వాత 11:30 అక్కడ హోటల్ సిబ్బంది అయినటువంటి బాయ్ ఇక్కడ రేణుక బిర్యానీ అడగడంతో బిర్యానీ కూడా తీసుకెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్లో కానీ విజువల్స్లో కానీ క్లియర్గా తెలుస్తూ ఉంది. తను తీసుకెళ్ళి ఇవ్వడము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా కూడా ఈరోజు పోలీసులు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే లంగర్ హౌస్ పోలీసులు ఇచ్చిన అప్డేట్ కూడా అందులో కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే 2వ తేదీన ఇక్కడ సత్య అంటే రేణుక ఫ్రెండ్ సత్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిది ఆ రోజు బర్త్డే, ఆ రోజు పుట్టినరోజు కావడం వల్ల కూడా ఇక్కడ ఫారూక్ తోటి రేణుక ఇక్కడికి హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. అక్కడ సత్య బన్నీ అనే వ్యక్తితో సత్య అక్కడే ఉంది వేరే చోట కూడా. అలాంటిది ఇక్కడ సత్య బర్త్డే అని చెప్పేసి రేణుక ఫోన్ చేయడంతో ఈ అక్కడ సత్య మాట్లాడకుండా సత్య ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో
బన్నీకి ఫోన్ ఇవ్వడంతో బన్నీని రేణుక అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. సత్యతో మాట్లాడాలి, ఇప్పుడు కూడా నాతో మాట్లాడదా సత్య అని చెప్పేసి రేణుక అడిగింది అని సత్యనే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా పోలీసులు అయితే తెలియజేశారు. అయితే అప్పుడు కూడా సత్య ఉండి నేను మాట్లాడను అని చెప్పేసి, అంటే గత కొంతకాలంగా కూడా సత్య రేణుకకి ఇద్దరికి మాటలు లేవు అనేది తెలుస్తూ ఉంది ఇక్కడ క్లియర్గా కూడా. ఎందుకంటే కొంతకాలంగా ఇక్కడ రేణుక 8 ఇయర్స్ బ్యాక్, అంటే 8 ఇయర్స్ అవుతుంది ఆమెకు. 8 సంవత్సరాల క్రితము తనకు పెళ్లి జరగడము, 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. 4 సంవత్సరాల క్రితము రేణుక భర్తతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటుంది. ఆ ఇన్ని రోజులు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చార్మినార్ ఏరియాకి సంబంధించి చార్మినార్ వద్దే ఉన్నారు. కొంతకాలం క్రితం మాత్రము కొంచెం తల్లిదండ్రులతో కూడా మాట పట్టింపుల వల్ల సత్య దగ్గర ఉంటుంది రేణుక. అయినప్పటికీ సత్య దగ్గర ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజుల క్రితం నుంచి సత్యకి రేణుకకి మాటలు లేవు అనే విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాజేష్ అనే వ్యక్తితో కూడా గతంలో రేణుకకి పరిచయం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పోలీసుల వివరాల ప్రకారం కూడా. ఆ రాజేష్ విషయానికి వస్తే కూడా రాజేష్ దగ్గర నుంచి రేణుక కొన్ని డబ్బులు కూడా తీసుకునింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పేసి రాజేష్ కూడా అడుగుతున్నాడు. ఆ ఇబ్బంది కూడా ఒకటి కలుగుతూ ఉంది రేణుకకి. ఆ విషయంలో కూడా తను మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పోలీసులు తెలియజేశారు. 6 నెలల క్రితం నుంచే ఇక్కడ ఫారూక్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని సహజీవనం గడుపుతున్నటువంటి రేణుక, ఇటు ఫారూక్కి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారు అని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ రేణుక తల్లిదండ్రులు మాత్రం ఫారూక్ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు చూస్తే సత్య తనతో మాట్లాడను అని చెప్పడం వల్ల వీడియో కాల్ చేయడం కూడా జరిగింది రేణుక సత్యకి. వీడియో కాల్ చేసినప్పుడు సత్య ఉండేసి లేదు నన్ను సతాయించొద్దు, నేను మాట్లాడను అని చెప్పడంతో అప్పటికే రేణుక కొంచెం మద్యం సేవించి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అని సత్య పోలీసులకు వివరించినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పోలీసుల దృష్టిలో ఉన్నాయి. పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు సత్య డ్రింక్ చేసి, అంటే మద్యం సేవించి ఉంది అప్పటికే. ఎందుకంటే పోలీసులు అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికే అక్కడ ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్, అలాగే మద్యానికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా మేము గుర్తించడం జరిగింది. అక్కడ మద్యం బాటిళ్లను కూడా గుర్తించడం జరిగిందని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ మద్యం సేవించిన మత్తులో క్షణికావేశంలో సత్య మాటల్ని తను మానసికంగా కూడా తీసుకోవడం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాంటిది సత్య ఉండి లేదు నువ్వు మాట్లాడకపోతే నేను ఇక ఉండను అని చెప్పేసి రేణుక అంటే, ఇక్కడ సత్య ఉండి ఇంకా అదే చేసుకో, ఇంకా నాకు నీ నుంచి టార్చర్ తప్పుతుంది అని చెప్పేసి సత్య మాట్లాడినట్టుగా పోలీసుల దగ్గర సత్య కూడా ఒప్పుకున్నట్లుగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ క్షణికావేశంలో నీ బర్త్డే గిఫ్ట్గా నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను చూడు అని లైవ్గా తను ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా, అలాగే సత్య కూడా స్క్రీన్ షాట్ తీయడం కూడా జరిగింది. వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఫారూక్కి కాల్ చేసి ఫారూక్కి విషయం అంతా చెప్పడంతో ఫారూక్ వెంటనే ఆ లాడ్జ్ యాజమాన్యానికి కాల్ చేసి ఆ తర్వాత మొత్తం కూడా ఇక అక్కడికి వాళ్ళు వెళ్ళడము, చెక్ చేయడం ఇదంతా జరిగింది. ఇదంతా కూడా క్షణికావేశంలో జరిగిన విషయము. ఇక్కడ రేణుక విషయానికి వస్తే రేణుకకు 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇప్పుడు ఆ బాబు అనాథ అయిపోయాడు. రేణుక ఒక పబ్ డాన్సర్గా కూడా చేస్తూ ఉంది. అది కింగ్ అండ్ క్వీన్ పబ్లో కూడా తను డాన్సర్గా చేస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ తను భర్తకు దూరం అవడం ఒకటి మానసికంగా వేదన అయితే, అంతకు ముందే పరిచయమైన వ్యక్తులతోటి వేదన మొదలవుతే ఇటు సత్య వేదన కూడా ఒక రకంగా కారణమే అని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓ పక్క తల్లిదండ్రులు కూడా తను బలవన్మరణానికి పాల్పడలేదు, పాల్పడేలాగా వీళ్ళు చేశారు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న విషయాలు. ఈరోజు చూసుకున్నట్లయితే ఇటు సత్యాని, అటు గతంలో పరిచయం ఉన్నటువంటి రేణుకకు పరిచయం ఉన్నటువంటి రాజేష్ని, బన్నీని, ఇటు తల్లిదండ్రుల్ని అందరినీ కూడా లంగర్ హౌస్ పోలీసులు అయితే ఈరోజు పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫర్దర్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మనకు లంగర్ హౌస్ సిఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా వాళ్ళని ఖచ్చితంగా మేము ఈరోజు పిలిపిస్తాము, పోలీస్ స్టేషన్కి పిలిపించి పూర్తి వివరాలను మాత్రము మేము సేకరిస్తాము. ఒకవేళ వీళ్ళ వల్లే కారణమైనుంటే వీళ్ళకు ఖచ్చితంగా కూడా శిక్ష అమలయ్యేలాగా మేము చర్యలు చేపడతామని లంగర్ హౌస్
పోలీసులు కూడా చెప్తూ ఉన్న విషయం నందు. అంటే వాళ్ళ మధ్యలో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా నిర్మల, ఏమైనా తెలుస్తున్నాయా డీటెయిల్స్? అంటే తనని బలవన్మరణానికి పాల్పడేలా వాళ్ళు పురిగొల్పారు అనడానికి ఖచ్చితంగా ఏదైనా వాళ్ళు ఆధారాలు ఏమైనా చూపిస్తున్నారా, చెప్తున్నారా, సమాచారం ఏమైనా? అంటే తల్లిదండ్రుల వెర్షన్ ఎలా ఉంది మేజర్గా? ఎస్ నందు, ఎందుకంటే ఇక్కడ సత్యతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాటింగ్ వీడియో కాల్ మొత్తం కూడా ఇక్కడ రేణుక ఫోన్ నుంచి పోలీసులు సేకరించడం కూడా జరిగింది. ఆ వీడియో కాల్ చాటింగ్లో కూడా సత్య మధ్య ఇటు రేణుక మధ్య ఇద్దరి మధ్య కూడా కొంచెం ఇష్యూస్ జరిగాయి, ఇద్దరు మాట్లాడుకోకపోవడం వల్ల అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటు రేణుకకు గతంలో పరిచయమైనటువంటి వ్యక్తి రాజేష్ ఎవరైతే ఉన్నారో రాజేష్ మెసేజ్లు ఫోన్ కాల్స్ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే మా నుంచి విడిపోయావు, ఫారూక్తో నువ్వు రిలేషన్లో ఉన్నావు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇంకో విషయం, ఫారూక్ విషయానికి వస్తే ఫారూక్ ప్రస్తుతము పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఫారూక్ చెప్తున్న విషయం ఒకటే, నేను రేణుక బ్రదర్కి కానీ రేణుక తల్లిదండ్రులకు అందరికీ నేను బాగా తెలుసు, అందరూ నాతో మాట్లాడతారు, అందరితో నేను చక్కగా ఉంటాను, రేణుకకు నేను చాలాసార్లు ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేద్దాము, నువ్వు ఆవేశపడకు, ఎందుకంటే చాలాసార్లు తనకు ధైర్యం చెప్పినట్టుగా పోలీసుల ముందు ఫారూక్ ఒప్పుకున్నట్టుగా మనకు లంగరాజు సిఐ కూడా నిన్న చెప్పారు, వీడియో ముఖంగా కూడా చెప్పారు వాళ్ళు. అందుకు ఫారూక్ను ఇప్పుడు ప్రస్తుతం అయితే అదుపులోనే ఉంచారు. ఈ ఫోన్ కాల్ డేటా ప్రకారంగా కూడా మొత్తం విచారణ కొనసాగిస్తూ ఉన్నారు నందు. రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సత్య రేణుక మధ్యలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? కేవలం సత్య మాట్లాడినందుకే రేణుక ఇలా బలవన్మరణానికి పాల్పడిందా వాళ్ళు చెప్తున్నట్లుగా? లేదు అంటే రేణుక కుటుంబ సభ్యులు అనుమానాలు కొన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొంత ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు అనే అనుమానాలు ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఇప్పుడు ఫారూక్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు ఈ విషయంలో? ఫారూక్ ఆ టైంలో నిజంగానే నార్మల్గా బయటకు వెళ్ళాడా, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ ఉందా? ఇలా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. సత్య రేణుక మధ్యలో ఉన్నటువంటి చాట్ హిస్టరీ, కాల్ హిస్టరీ తెప్పిస్తున్నారు. అలాగే ఫారూక్ రేణుక మధ్యలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా గ్యాదర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తుంది మొత్తం ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది.